తన లోపల ఈ భయపు కదలికలున్నాయి కదా! ఆ భయం ఒక ఊహ ద్వారా కదులుతూ ఉంటుందన్నమాట. ఆ భయపు కదలికలను ప్రత్యక్షంగా, సూటిగా చూస్తా ఉంటాం. అలా చూస్తున్నప్పుడు ఈ భయం నుండి విముక్తి కలుగుతుంది. ఎప్పుడైతే దాన్నలా మనం చూస్తూ ఉన్నామో, దానంతట అదే ఆ భయాన్ని చూసారా? అదే అంతరింప చేసేసుకుంటుందనమాట. అది చనిపోతుంది. ఇక్కడ ఈ స్వీయ జ్ఞానం ద్వారా, అలాగే సంబంధ బాంధవ్యాల ద్వారానే ఇలా మనం తప్పించుకోకుండా, పారిపోకుండా, ఈ సుఖాలని, బాధలని ఇవేమీ లేనటువంటి ఒక స్థితిలో మనం నిలబడగలిగితే, అప్పుడు ఈ భయమనే ఏదైతే మన ముందుకొచ్చిందో, దీని నుంచి విముక్తొస్తుందనమాట. దాన్నదే అంతరింప చేసేసుకుంటుంది. ఎందుకని మీకి ఈ నెట్‌వర్క్ అంతా ఏం లేదు. ఇది చనిపోయింది. చూసారా? ఇక్కడ మీకు గతం లేదు. సంబంధ బాంధవ్యాల్లో ఏ అరమరిక లేవు. అంటే సమస్థితిలో ఉంటుందనమాట అది. తను తాను ఎలా అర్థం చేసుకోవాలి? అంటూ ఏదైనా ఒక ఆధారం దొరకపోతుందా అని పదే పదే ప్రశ్నించారన్నమాట నెహ్రూ గారు. అలా చూడండి మీరు బహిరంగంగా ఉన్నదాన్ని చూడండి. మీ లోపలగా ఉన్నదాన్ని కూడా చూసుకోండి. అలాగే మీ ఆలోచనలు లెగుస్తాయి గదా! మీ ఆలోచన సూటిగా చూడండి. ఆలోచించేవాడికి ఆలోచన వేరుగా ఉందా? పరిశీలించేవాడికి పరిశీలన వేరుగా ఉందా? ఇది తెలియాలి ముందు. అసలు ఈ ఆలోచించేవాడు ఎవరు? ఆలోచనలు, ఆలోచనలు ఆలోచించేవాడు వేరు వేరుగా ఉన్నవా? అందుకే చేతనావర్తనంలో ఒక ప్రగాఢమైన విప్లవం రావాల్సిన అవసరం ఉందనమాట. ఈ సమస్త భూమండలము కలిసి ఒక్కటే ప్రపంచం అనే దృక్పథం పని చేయవలసినటువంటి అత్యంత ఆవశ్యకత గురించి మాట్లాడుతూ, ఇది జరగకపోతే కనుక మానవుని మనుగడ సాధ్యమవదని చెప్పారు. ఇప్పుడు నెహ్రూ వేసిన క్వెషన్ మీకు అర్థమైంది కదా! అసలు ఈ మానవ మనుగడ ఎలా ఒక స్థితిలో మనకి ప్రపంచం అంతా కలిసి ఒకటే దృక్పథం. ప్రపంచానికి నేను వేరుగా లేను. చూసారా? కలిసి ఒక్కటే ప్రపంచంగా ఉందని మనకు తెలియాలి. మనం ముక్క చేసేస్తున్నాం కదా! సమస్త భూమండలం అన్నాడు. ఇంకిక్కడ దేశాలుగానో, రాష్ట్రాలుగానో, గ్రామాలుగానో విడిపోయి ఉన్నాయి. మీరు ఆ భూమిని చూడండి. భూమండలాన్ని చూడండి. అదే అదంతా మొత్తం ఈ భూమండలం అంతా కలిస్తేనే చూసారా? ప్రపంచం అనేటువంటి తెలివి, అనే దృక్పథం పని చేయవలసినటువంటి అత్యంత ఆవశ్యకత ఉందనమాట. ఇది కనుక జరగకపోతే